మూసీ ప్రక్షాళనపై ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ కేటాయింపు, వారికి వేరే దగ్గరకు తరలించడంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి, హైదరాబాద్ కలెక్టర్ తదితరులు హాజరవుతున్నారు. హైదరాబాద్ మూసీ నిర్వాసితులను అధికారులు గుర్తించారు. మూసీ నిర్వాసితుల కోసం కేటాయించే డబుల్ బెడ్రూమ్లను ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. అయితే మా ప్రతినిధి రాంప్రసాద్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాంప్రసాద్, మూసీ పరివాహక ప్రాంతాలు మనం చూసినట్లయితే మూసీ పొడవుతా కూడా సిటీలో ఎంతవరకు అయితే మూసీ వెళ్తుందో అంతవరకు కూడా మనకి ఎంక్రోచ్మెంట్స్ కనపడుతూ ఉంటాయి, నివాసాలు కనపడుతూ ఉంటాయి. కొన్ని తరాలుగా అక్కడ ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఏ విధంగా డీల్ చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం నిర్ణయం? ఎస్ చక్రి, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా చాలా ప్రణాళికలు యోచిస్తున్నారు. అందులో భాగంగా ప్రధానంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అయితే అది మురికి నాలాగానే ఉంటుంది. మరి మూసీ నది హైదరాబాద్ వ్యాప్తంగా 52 కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే మూసీ నది ప్రవహిస్తుంది. ఈ క్రమంలోనే మూసీ నదిని కూడా సుందరీకరించడంతో పాటు బ్యూటిఫికేషన్కి సంబంధించి అయితే ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మూసీ నది మొత్తాన్ని కూడా ఇటు మూసీ రివర్ ఫ్రంట్గా ఏర్పాటు చేసి అయితే దాన్ని ప్రత్యేకంగా ఇటు వ్యాపార సముదాయంగా కానీ అదేవిధంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆదేశాల మేరకు అయితే మనం చూస్తున్నాం గత 6 నెలలుగా కూడా హైదరాబాద్లో ఇటు ఎంఐడిలో ఉన్నటువంటి ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ ఉందో మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ నేతృత్వంలో అయితే ఈరోజు కీలక సమావేశం జరగబోతుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అంటే పట్టా ల్యాండ్లలో ఉన్నా లేకపోయినా ఎవరైతే అక్కడ గత కొంత సంవత్సరాలుగా ఉంటున్న వారందరికీ కూడా ప్రత్యామ్నాయంగా అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయించాలని చాలా వరకు అంచనాలు కూడా వేయడం జరిగింది. ఇప్పటికే 10,000కు మించినటువంటి నివాస గృహాలను కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మనకి ఏదైతే మూసీ నది ఏదైతే ఉందో దానికి రెండు వైపులా కూడా ఇరువైపులా 50 మీటర్ల వరకు కూడా మూసీ రివర్ ఫ్రంట్లో ఎక్స్టెన్షన్గా ఇటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నట్లు, అంతేకాకుండా మనం చూస్తున్నాం దానికి రెండు వైపులా కూడా పార్కులు కానీ వ్యాపార సముదాయాలు కానీ వీటన్నిటిని కూడా పీపీపీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అయితే దాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,50,000 కోట్ల రూపాయలతో అయితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి హైదరాబాద్లో భవిష్యత్ తరాలకైతే ఉపాధి కల్పించడమే లక్ష్యంగా. ఎందుకంటే ప్రధానంగా చూస్తున్న యువతకు ఏదైతే వ్యాపార ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అయితే మూసీ రివర్ను వాడుకోవాలి. హైదరాబాద్ నడిబొడ్డున మనం చూస్తున్నాం దేశంలో ఎక్కడ ఏ ప్రధాన పట్టణంలో కూడా నదితో కూడినటువంటి పట్టణం అనేది లేదు. మనకు హైదరాబాద్లో మూసీ నది అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూస్తున్నాం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కూడా సముద్ర తీర ప్రాంతాలనే తప్ప కానీ ఒక సిటీ మధ్యలో నుంచి 52 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా నది ప్రవహించినటువంటి పరిస్థితి లేదు. కానీ అలాంటి మూసీ నదిని అయితే దాన్ని కొంత కాలుష్యరహితంగా చేయడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాం ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అయితే హైడ్రాలజీకి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. కమిటీతో పాటు ఇటు ఫైనాన్స్ కమిటీ అన్ని రకాల కమిటీలను కూడా ఫామ్ చేసినటువంటి ప్రభుత్వం రానున్న రోజుల్లో 1,50,000 కోట్ల రూపాయలతో అయితే భారీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు వ్యాపార సమయాల అభివృద్ధి అదేవిధంగా ఉపాధి రంగాలపైన అయితే ప్రధానంగా దృష్టి సారించబోతుంది. దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ అంబేద్కర్ సెక్రటేరియట్లో అయితే ఇటు ఎంఐయుడి అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ సమక్షంలో అయితే కీలక సమావేశం జరగబోతుంది. ఈ కీలక సమావేశానికి ఇటు జీహెచ్ఎంసీ మేయర్ అమరపాలితో పాటు అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అదేవిధంగా మనం చూస్తే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ గౌతమిలతో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇటు ఫైనాన్షియల్ విభాగానికి సంబంధించి కానీ అదేవిధంగా టెక్నికల్ విభాగానికి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితో అయితే కీలక సమావేశం జరగబోతా ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే ఎవరైతే మూసీ నిర్వాసితులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే ఇటు మూసీ అభివృద్ధిలో భాగంగా ఇళ్లను కోల్పోతున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు ఏదైతే దానకిషోర్ కూడా అధికారుల బృందం కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి
ఇల్లులు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. వాటిని ఎవరికి ఏ స్థాయిలో అలొకేట్ చేయాలనేటువంటి అన్ని అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే యోచిస్తుందో అందుకు అనుగుణంగా అధికారులు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఈరోజు జరిగినటువంటి కీలక సమావేశంలో కొద్దిసేపటి క్రితమే సెక్రటేరియట్లోని 3వ అంతస్తులో అయితే ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత ఆలస్యం జరిగింది. 6 నెలల సమయం కోరినటువంటి అధికారులు అయితే 6 నెలల సమయం కూడా ముగుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైనటువంటి డిపిఆర్ను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిపిఆర్కు సంబంధించి చివరి నివేదిక కూడా భావించవచ్చు. దీనిపైన సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంచనాతో కూడినటువంటి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా అందజేసేటువంటి అవకాశం ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాంప్రసాద్.